హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు. రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముహూర్తం అనేది కూడా ఖరారు చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాలలో కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అదేవిధంగా అర్హుల జాబితాను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి ఈ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే జమ అవుతాయని, కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోవాలని, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతుల ఖాతాలలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఒక ముఖ్యమైన కీలక ప్రకటన అయితే చేశారు. రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ రైతులందరికీ కూడా 20,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపింది. ఇందుకోసం ఈ యొక్క పథకానికి సంబంధించి కీలకమైన ప్రకటన అనేది కూడా చేసింది. రైతుల ఖాతాలలో బడ్జెట్ సమావేశాల్లో కూడా, ఆర్థిక బడ్జెట్ సమావేశాల్లో 2025-26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆర్థిక బడ్జెట్లో 6,300 కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 3,100 కోట్ల రూపాయలనైతే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది. ఇక రేపు నెలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఇక ఈ పథకంతో పాటు మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని, కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అర్హతలు అనేది కూడా కలిగి ఉండాలని మార్గదర్శకాలు కూడా వెలువడించారు. ఈ యొక్క మార్గదర్శకాలతో పాటు అర్హతలు కూడా కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. ఇక తల్లికి వందనంపై కూడా కీలక ప్రకటన అయితే చేశారు. రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి దాదాపుగా 20,000 రూపాయలు అయితే ప్రతి రైతు ఖాతాలలో ఇస్తామనైతే జమ చేస్తామని తెలపడం జరిగింది. అదే సమయాల్లో కూడా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో 33 లేదా 34% రిజర్వేషన్లు అనేది కూడా కల్పిస్తామని అయితే తెలిపారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వడం జరుగుతుందని తెలపడం జరిగింది. మే నెల నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలులో ఉంటుందని, వారి యొక్క విధులు అనేది కూడా సక్రమంగా ప్రతి రైతు కూడా చెప్పినటువంటి పత్రాలు కలిగి ఉండి నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకం అమల్లో భాగంగా నిధులు అనేది కూడా విడుదల చేస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఇక ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి. అంటే ఎవరైతే రైతులు
నేరుగా వారి యొక్క పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలలో 3 విడతలుగా 20,000 రూపాయలు జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. పిఎం కిసాన్ ప్రతి ఏటా 3 విడతలుగా ఎలా 2,000 రూపాయల చొప్పున జమ చేస్తూ వస్తుందో అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభవ పథకం కూడా మొదటగా 5,000 రూపాయలు, రెండో విడతగా 5,000 రూపాయలు, మూడో విడతగా 4,000 రూపాయలు రైతుల ఖాతాలలో కూడా జమ చేయాలని నిర్ణయించింది. పిఎం కిసాన్ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధులనేది కూడా విడుదలవుతాయని అయితే తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం దాదాపుగా 9,400 కోట్ల రూపాయలనైతే ప్రతిపాదించిందని, అయితే కౌలు రైతులకు ఈ పథకం అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ఇప్పుడు ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం అనేది కూడా అమలు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా రైతులందరికీ కూడా తెలియజేసింది. పథకం అమలులో భాగంగా అర్హతలు, మార్గదర్శకాలపైన ఇంకా అధికారులు అనేది కూడా కసరత్తులు అనేది కూడా చేయడం జరుగుతుందని, త్వరలోనే వీటికి సంబంధించి మార్గదర్శకాలు, అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామని అయితే తెలిపింది. తొలి విడత వచ్చే నెల విడుదల చేసేలా ప్రణాళికలు అనేది కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులైతే పొంది ఉన్నారో అంతమంది రైతులకు కూడా ఈ యొక్క పథకం అనేది కూడా వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్కి సంబంధించి లింక్ అయి ఉందని, పిఎం కిసాన్ పథకానికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అనేది కూడా లింక్ అయి ఉందని, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా పొందుతున్నారు కాబట్టి వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక వెంటనే కూడా ప్రతి రైతు వారి యొక్క బ్యాంకు ఖాతాలను ఒకసారి ఆధార్ నెంబర్తో అప్డేట్ చేసుకోవాలని, వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది. ఇక భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని ఒకవేళ మీకు సందేహాలు ఉంటే ఆ యొక్క గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించినట్లయితే మీకు వివరాలు అనేది కూడా తెలియజేస్తారని తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ముఖ్యమైనటువంటి అప్డేట్లు అనేది కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు కాబట్టి ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మే మొదటి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నటువంటి ప్రకారం ఖచ్చితంగా మే నెలలోనే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే రైతుల ఖాతాలలో వివిధ పథకాలకు సంబంధించి ఎన్నో అద్భుతమైన పథకాలకు సంబంధించి అప్డేట్లు అనేది కూడా విడుదల చేస్తూ వస్తున్నారు. డబ్బులు అనేది కూడా రైతులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఎప్పటికప్పుడు డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేస్తూ వస్తున్నారు. ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా విడుదల చేసే అవకాశం ఉంటుందని, ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు అప్డేట్ అనేది కూడా చేయించుకోవాలని, బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలని, ఎందుకంటే డబ్బులు అనేది కూడా ఇమీడియట్లీ జమ అయినప్పుడు నేరుగా మెసేజ్ల రూపంలో రైతులకు ఎంత డబ్బులు జమ అయ్యాయో తెలుస్తాయని, కాకపోతే లింక్ అనేది ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేది కూడా పడడానికి అవకాశం ఉంటుందని, ఎందుకంటే డీబీటీ ద్వారా రైతుల ఖాతాలలో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ అనేది కూడా పంపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లింకులు అనేది కూడా కంపల్సరీ ఉండాలి. ప్రతి రైతుకు కూడా ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ, పట్టాదారు పాస్బుక్కి కావచ్చు, లేదా బ్యాంకు ఖాతాలకు కావచ్చు, లేదంటే మీ యొక్క భూమి వివరాలు నమోదు చేసేటప్పుడు కూడా లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. మొబైల్ నెంబర్ అనేది కూడా పనిచేస్తూ ఉండాలి. ఇలా ఎవరైతే రైతులు చేయించుకుంటారో ఆ యొక్క రైతులకు అనేది కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి
ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది కూడా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు తెలిపారు. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. ఎందుకంటే కౌలు రైతులు అంటే యజమాని దగ్గర పని చేస్తున్నటువంటి రైతులకు కూడా వాళ్ళ దగ్గర కార్డులు అనేది కూడా లేనట్లయితే వెంటనే కూడా లింక్ అనేది కూడా పోర్టల్లో లింక్ అనేది కూడా పెడతారని, ఆ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి. ఈ యొక్క డబ్బులు అనేది కూడా మే మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ జమ అవుతాయి. డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు. డేట్ విడుదల చేస్తానే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకు కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.